ఇటీవలే ముగిసిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో సూపర్ ఫామ్తో పరుగుల వరద పారించిన ఇషాన్ కిషన్ కెప్టెన్గా బ్యాటర్గా అదరగొట్టాడు. ఫలితంగా టీ20 ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన భారత్ జట్లో చోటు దక్కించుకున్నాడు. తాజాగా విజయ్ హజారే వన్డే టోర్నమెంట్లోనూ సెంచరీతో ఇషాన్ కిషన్ తన సూపర్ ఫామ్ ను కొనసాగించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బుధవారం ఎలైట్ గ్రూప్ ఏలో అహ్మదాబాద్ వేదికగా కర్ణాటక వర్సెస్ జార్ఖండ్ జట్టు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జార్ఖండ్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ 33 బంతుల్లోనే శతకం బాదేశాడు. జార్ఖండ్ తరపున 6వ స్థానంలో బ్యాటింగ్ కి దిగిన ఇషాన్ మొత్తంగా 39 బంతుల్లో 7 ఫోర్లు 14 సిక్సర్లతో 125 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే చరిత్ర కూడా సృష్టించాడు. అవును, లిస్ట్ ఏ క్రికెట్ లో భారత్ తరపున రెండో వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచిన ఇషాన్ లిస్ట్ ఏ క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ గా ఇషాన్ చరిత్ర సృష్టించాడు. 2019లో సిన్హారీస్ స్పోర్ట్స్ క్లబ్ తరపున బదులేరియా స్పోర్ట్స్ క్లబ్ మీద శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ సుందన్ వీరక్కడి 39 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజాగా ఆ రికార్డును ఇషాన్ కిషన్ బద్దలు కొట్టాడు. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్ గా నిలిచాడు.